హే మామ! వెల్కమ్ బ్యాక్ టు సినీకట్ తెలుగు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా ఉండదు. ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 2 ప్రివ్యూ వచ్చేసింది మామ. ఎపిసోడ్ టైటిల్ పేరు వచ్చేసి 'ఫ్రే' అంట. ఫ్రే అంటే లిటరల్‌గా చినిగిపోవడం లేదా ముక్కలైపోవడం అని అర్థం. ట్రైలర్‌లో చూపిస్తున్న విజువల్స్ ప్రకారం ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు దూరం అయిపోతుండ్రు. టౌన్ పూర్తిగా ముక్కలైపోయింది. అసలు ట్రైలర్‌లో ఏముంది? ఈ ఎపిసోడ్‌లో మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సోది లేకుండా డైరెక్ట్ పాయింట్‌కెళ్ళిపోదాం మామ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 'ద గ్రూసమ్ డిస్కవరీ' జిమ్స్ డెత్. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక్కటి క్లియర్‌గా అర్థమవుతుంది. ద టౌన్ ఈజ్ ఇన్ షాక్ అని. ఎందుకంటే ఒక భయంకరమైన డిస్కవరీ జరిగింది. నా ఒపీనియన్‌లో ఆ డిస్కవరీ ఏంటంటే మామ జిమ్ బాడీని కనిపెట్టడం అనుకుంటున్నాను. ట్రైలర్‌లో తాబిత ఆ షెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటది. అక్కడ ఒక మెసేజ్ కూడా రాసుంది. నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్. అంటే నిజం తెలుసుకోవాలంటే ప్రాణాలు ఇవ్వాల్సిందే అంట. ఆ తర్వాత జేడు, బాయిడ్ మరియు ఎల్లిస్ కలిసి జిమ్ బాడీని చర్చిలోకి తీసుకెళ్తున్న ఒక చిన్న క్లిప్ ఉంది. ఇది టౌన్‌కి ఎస్పెషల్లీ తాబితకి ఒక పెద్ద షాక్ అని చెప్పాలా. అసలు నిజం తెలుసుకొని ప్రతి ఒక్కరు చనిపోతుండ్రు. ఫాదర్ కాత్రి, మెరిండా, ఇప్పుడు జిమ్. వీళ్ళందరూ బలైపోతుండ్రు. అసలు ఆ యెల్లో జాకెట్ ఏసుకున్న పెద్ద మనిషి ఆడిస్తున్న గేమ్ ఏటో అర్థం కావట్లేదు. నెక్స్ట్ నంబర్ 2 తాబిత అండ్ జేడ్స్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు తాబిత మైండ్ సెట్ ఎలా ఉందంటే, అసలే తన పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకొని పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు సడెన్‌గా తన భర్త చనిపోయాడని తెలిసాక ఆమె ఇప్పుడు అసల ఆమెకి ఏం చేయాలో తెలియట్లేదు. తాబిత ఇప్పుడు ఆ నిజాన్ని నమ్మాలా లేదా లైట్ తీసుకోవాలని కన్‌ఫ్యూజ్ అవుతుంది. కానీ జేడ్ మాత్రం మనకు తెలిసిన నిజం చెప్పకపోతే ఇలాగే చనిపోతారు అనే ఫీలింగ్‌లో కోపంతో అరుస్తుంటాడు. సో, ఈ ఎపిసోడ్ నుండి తాబితకి, జేడ్‌కి మధ్య గట్టి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవబోతుందని అర్థమవుతుంది మామ. నెక్స్ట్ పాయింట్ 3 ద మ్యాన్ ఇన్ యెల్లోస్ మాస్టర్ ప్లాన్. మామ ఇదంతా ఒక ఎత్తైతే, ఆ యెల్లో జాకెట్ ఏసుకొని పెద్ద మనిషి ఏసిన స్కెచ్ ఇంకో ఎత్తు. ఇప్పుడు ఆడు సోఫియా అనే టీనేజ్ అమ్మాయి రూపంలో టౌన్‌లోకెళ్ళాడు. క్లినిక్‌లో పడుకుంటున్నాడు. కెన్నీతో కలిసి ప్రేయర్స్ చేస్తున్నాడు. అసలు టౌన్‌లో ఎవరికి ఆడెవడో తెలీదు. జిమ్ చనిపోయాక టౌన్‌లో అందరూ ఏడుస్తున్నారు. కానీ ఆడు మాత్రం టౌన్ ముక్కలవుతుంటే లోపల లోపల నవ్వుకుంటూ ఉంటున్నాడనమాట. వెన్ దే టియర్ ఈచ్ అదర్ ఎపార్ట్ అని ఎపిసోడ్ 1లో ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా! అది ఇక్కడ జరుగుతున్నట్టే ఉంది. కోస్టా ఇంకా బాయిడ్ మీద రెచ్చిపోతూ ఉంటది. టౌన్‌లో వాళ్ళందరూ బాయిడ్‌ని లీడర్‌గా నమ్ముతారా లేదా అనేది మరి పెద్ద క్వెషన్ మార్కే. ఇంకా పాయింట్ నంబర్ 4 జూలీస్ డేంజరస్ టైమ్ ట్రావెల్. ట్రైలర్‌లో ఇంకో మైండ్ బెండింగ్ డీటెయిల్ ఏంటంటే జూలీస్ స్టోరీ వాకర్ ఎబిలిటీస్. ఆమె ఆ యూనిట్ బిల్డింగ్ దగ్గర రాండాల్‌తో సేమ్ బట్టలతో ఉంది. ఆ మెనెన్నెల్లో వార్నింగ్ ఇస్తాడు కదా! స్టోరీ ఒక్కసారి రాసాక చేంజ్ చేయలేవని. కానీ జిమ్ చనిపోయాడు కాబట్టి తన నాన్నను బతికించుకోవడానికి జూలీ పక్క పాస్ట్‌లోకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ స్టోరీ వాకర్‌కున్న వరస్ట్ పార్ట్ ఏంటంటే టైమ్ అండ్ ప్లేస్ మనం చూజ్ చేసుకోవాలి. స్టోరీనే మనల్ని చూజ్ చేసుకుంటుంది. ఆమె చేసే ఈ పనుల వల్ల ఇంకా గట్టి డేంజర్‌లో పడుతుందని నా ఒపీనియన్. నెక్స్ట్ పాయింట్ నంబర్ 5 ఈథన్స్ బాబు విజన్. అండ్ ద మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ క్లిప్ ఏంటంటే ఈథన్ తన నాన్న లాంటి డ్రెస్‌లో ఉన్న ఒకరిని చూస్తాడు. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి మామ. ఫస్ట్ వన్ టౌన్‌లో గోస్ట్‌లున్నాయి కాబట్టి ఈతన్ నమ్మకం ఎక్కువ కాబట్టి జిమ్ గోస్ట్ రూపంలో ఈతన్ కనిపించే ఉద్దేశం ఒకటుంది. నంబర్ 2 వచ్చేసి ద మ్యాన్ ఇన్ యెల్లో జిమ్ రూపంలోకి మారుండొచ్చు. కానీ వాడు ఆల్రెడీ సోఫియా రూపంలో ఉన్నాడు కాబట్టి ఇది కష్టం. బట్ ఈతనికి ఈ విజువల్ కనిపించడం మాత్రం పెద్ద సస్పెన్స్ ఏమో. సో ఇది మన సీజన్ 4 ఎపిసోడ్ 2 ట్రైలర్‌లో దాగున్న సీక్రెట్స్. నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్ అనేది ఈ సీజన్ ఒక మెయిన్ థీమ్ లాగా అనిపిస్తుంది. ఎవరికి నిజం తెలిసినా పక్కా చంపేస్తున్నారు ఆళ్ళని. మీ బుర్రలో ఉన్న థియరీస్ అండి కింద కామెంట్ సెక్షన్‌లో దుమ్ము లేపేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఓ లైక్ ఏసుకోండి. ఎక్కడిదాకా చూసారంటే మీరు పక్కా సినీ కట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఇంకేకే.